గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారట. కట్టు లేక తిరగడం అంటే ఒక కట్టడ లేకుండా, ఒక నియమాలు లేకుండా, ఒక ఆర్డర్ లేకుండా ఎవడికో నచ్చినట్టుగా వాడు జీవిస్తాడట. దేవోక్తి ఉండాలా మన జీవితం ఒక క్రమముగా నడవాలి అంటే. దేవోక్తి అంటే ఏంటి? దేవుడి నుండి మనకి వచ్చే కౌన్సిలింగ్ 3 విధాలుగా మనం చూసుకుంటే, మొట్టమొదటిగా దేవోక్తి అనగా ఆయన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. రెండవదిగా ఆయన దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అందుకని తెలుగు బైబిల్లో దేవోక్తి అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్టివ్ విజన్ అంటాడు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారట. కాబట్టి దేవోక్తి అంటే ఒకటి వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు, 2 దర్శనాల ద్వారా మాట్లాడతాడు, 3 ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు మన జీవితము ఎటువైపు ఏ విధంగా వెళ్ళాలో, ఏ దశలో వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏమి చేయకూడదో, ఏమి చేయాలో, ఏం మాట్లాడకూడదో, అన్నీ కూడా దేవుడు ఆయన వైపు తిరిగి ఆయన కొరకు ఎదురు చూచేవారికి దేవుడు ఖచ్చితంగా తండ్రి అని పిలవగా కుమారుడు అని పలుకుతాడు. అందరికీ అందుబాటులో, అందరికీ ఈజీగా దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి అందరికీ అందుబాటులో ఉన్నది ఏంటంటే దర్శనాలు, ప్రవచనాలు కాదు, వాటికంటే ఎక్కువగా దేవుని వాక్యం. అందుకనే ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అనుదిన ఆత్మీయ ఆహారంగా నేను పంపుతూ ఉంటాను ఈ వాక్యాన్ని. ఎందుకంటే ఈరోజు నాకు దేవుడు ఈ వాక్యం ఏం మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా ఏం కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, ఆ కౌన్సిలింగ్ ప్రకారంగా, ఆ ఆలోచన ప్రకారంగా ఈరోజు నేను నా అనుదిన జీవితాన్ని ఎలా నడుచుకోవాలి, ఎటువంటి మేలుకొలుపుతో ముందుకెళ్ళాలి అనే ఆలోచన మనకు ఉండాలి. అందుకనే కీర్తనాకారుడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే నేను నడవలసిన మార్గంలో నీ వాక్యమే ప్రభువా నాకు వెలిగిస్తుంది. నీ వాక్యమే కనుక నాకు వెలిగించకపోతే నా యొక్క అజ్ఞానంలో లేక నా గుడ్డితనంలో నేను నాశనం అయిపోతానయ్యా. నిత్యము నీ వాక్య వెలుగుతూ నన్ను గైడ్ చేయి ప్రభువా అని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నుండి వచ్చే కౌన్సిలింగ్ ఆగిపోతే ఆ టైంలో ఎంత భయంకరంగా వ్యక్తులు మారిపోతారంటే, సమూయేలు కాలంలో దేవుడు చాలా బాగా మాట్లాడేవాడు సమూయేలుతో. కానీ సమూయేలుకు ముందు ఎలీ కాలంలో దేవుని నుండి వచ్చే వాక్కు చాలా రేరుగా ఉండేదట. 1 సమూయేలు 3:1 ఈ మాట ఉంటుంది. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. సమూయేలు కాలంలో దేవుడు చాలా రెగ్యులర్గా ఆయన యొక్క వాక్కును పంపి ఆలోచన చెప్పి ఇశ్రాయేలు నడిపించేవాడు. కానీ ఏలీ కాలంలో అంటే సమూయేలుకి ముందు చాలా కాలం దేవుని యొక్క వాక్కు చాలా అరుదుగా వచ్చేది. అందుకనే ప్రజలు కూడా ఆ కాలంలో చాలా సిన్ఫుల్గా ఉన్నారు. ఏమంటే 2 కూడా వైస్ వర్సా. దేవుని నుండి వచ్చే వాక్కు రాకపోతే మనుషులు చెడిపోతారు. రెండవది, మనుషులు చెడుగా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుని వాక్కు కూడా పంపదు. ఆ విధమైన ప్రజలు దేవునికి చాలా విరోధులుగా జీవించారు. అందుకనే న్యాయాధిపతులలో ఒక్కొక్క మంచి న్యాయాధిపతి కాలం అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకునేంత వరకు కూడా ఇశ్రాయేలు చాలా సిన్ఫుల్గా జీవించేవారు, పాపపు జీవితం జీవించేవారు. అందుకనే న్యాయాధిపతులు 21:25 వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. అంతే, ఇందాక చదవబడిన వాక్యంలో దేవోక్తి లేకపోతే కట్టు లేక తిరుగుతారు. ఒక ఆర్డర్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమం ఉండదు. నా మనసుకి ఏది నచ్చితే అది చేస్తాను. మనకు నచ్చింది, మన మనసుకి నచ్చింది అన్నీ కూడా దేవునికి నచ్చుతుంది అనేది అనే గ్యారంటీ ఉందా? 190% నచ్చవు. మన శరీరానికి నచ్చాయి దేవునికి వ్యతిరేకమైనవే. కాబట్టి ప్రియులారా,
మన ఇచ్చను ప్రక్కన పెట్టి, మన ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి, ప్రతిరోజు దేవుని వాక్యం వెలుగులో ప్రభువా నన్ను గైడ్ చేయవా, నాకు ఆలోచన చెప్పవా, సరైన నిర్ణయాలే తీసుకునే కృప నాకు ఇవి ప్రభువా అని దేవుడిని అడుగుదాం. ఈరోజు చెప్పబడిన ఈ యొక్క మాటల ప్రకారంగా దేవోక్తి కొరకు ఎదురు చూడండి, ప్రభు ఇచ్చే ఆలోచన కొరకు ఎదురు చూడండి, ప్రార్థనలు ఎదురు చూడండి, అనుదిన వాక్య ధ్యానంలో ఎదురు చూడండి, లేక అనుదిన ఆత్మీయ ఆహారం పంపుతున్న ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఎదురు చూడండి. ప్రార్థనాపూర్వకంగా వినండి, ప్రభు మాట్లాడతాడు. అదే వాక్యాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం అందరం కూడా ఎవరైతే వాక్యాన్ని తమ జీవితంలో పెట్టుకుంటారో వారు ఖచ్చితంగా 100% ఫలిస్తారు. దేవుడి వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. నిత్యము నీ దేవోక్తిని మాకు నీ మార్గాల ద్వారా అనుగ్రహిస్తూ మా జీవితాన్ని అనుక్షణం మీరు నడిపించి కట్టి దీవించమని, సంరక్షించి కాపాడి ఆశీర్వదించి నీ సమాధానంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. Have a very blessed day.